పూణే వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో ఇండియా ఒక సెన్సేషనల్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో విజయంతో ఇండియా ఈ సిరీస్లో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే గెలిచింది. మ్యాచ్లో ముందు కొంచెం తడబడిన తర్వాత మంచిగా పర్ఫామ్ చేసి మ్యాచ్లో విజయం సాధించారు. అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసిన శివం దుబే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగిన ఇండియా ఆరంభంలోనే తడబడింది. ఫస్ట్ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అభిషేక్ శర్మ ఒక 6 అండ్ 4 కొట్టాడు. బట్ ఆ నెక్స్ట్ ఓవర్లోనే షాకిబ్ మహమూద్ బౌలింగ్లో టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఓపెనర్ సంజు శాంసన్ ఈ సిరీస్లో 4th టైం షార్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. ఆ నెక్స్ట్ బాల్కి తిలక్ వర్మ స్టెప్ అవుట్ అయ్యి బిగ్ షాట్కి ట్రై చేసి గోల్డెన్ డక్గా అవుట్ అయ్యాడు. ఇంకా సూర్య చూసుకున్న అదే ఓవర్లో డక్అవుట్ అయ్యాడు. ఈ సిరీస్లో సూర్య సెకండ్ టైం డక్అవుట్ అయ్యాడు. షాకిబ్ మహమూద్ ట్రిపుల్ వికెట్ మెయిడెన్ వేయడంతో ఇండియా ఒక్కసారిగా బ్యాక్ ఫుట్ మీదకు వెళ్ళిపోయింది. ఈ స్టేజ్లో రింకు సింగ్తో కలిసి అభిషేక్ శర్మ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. బట్ పవర్ ప్లే అయ్యాక 19 బాల్స్లో 29 రన్స్ చేసిన అభిషేక్ శర్మ ఆడిల్ రషీద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ స్టేజ్లో బ్యాటింగ్కి వచ్చిన శివన్ దుబే ఫస్ట్ బాల్కే స్లిప్స్లో ఒక టఫ్ క్యాచ్ ఇచ్చాడు. బట్ బట్లర్ ఆ క్యాచ్ని డ్రాప్ చేశాడు. ఇదైతే ఒక టఫ్ క్యాచ్ అనే చెప్పుకోవాలి. బట్ ఆ తర్వాత దుబే ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అదే ఓవర్ లాస్ట్ బాల్కి ఆడిల్ రషీద్ వేసిన బాల్ని ఒక పెద్ద సిక్సర్గా కొట్టాడు. ఇంకా అక్కడి నుంచి ఇండియా బ్యాటింగ్కి ఒక ఊపు వచ్చింది. కాసేపటికి 30 రన్స్ కొట్టిన రింకు సింగ్ అవుట్ అయ్యాడు. బట్ క్రీజ్లోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. ఇంకా స్కోర్ బోర్డు పరుగులు పెట్టడం మొదలైంది. ఆడిల్ రషీద్ వేసిన థర్డ్ ఓవర్లో దుబే ఒక 4 కొడితే బ్రైడెన్ కార్స్ బౌలింగ్లో పాండ్యా 2 4లు కొట్టాడు. ఇంకా ఆడిల్ రషీద్ లాస్ట్ ఓవర్లో దుబే ఒక 4 and 6 స్కోర్ చేశాడు. ఇంకా లాస్ట్ 5 ఓవర్స్ ఉంది అనగా 17 బాల్స్కి కేవలం 14 రన్స్ మాత్రమే స్కోర్ చేసిన హార్దిక్ పాండ్యా ఉన్నట్టుండి ఇంగ్లాండ్ బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. తను ఫేస్ చేసిన నెక్స్ట్ 10 బాల్స్లో 36 రన్స్ స్కోర్ చేశాడు. షాకిబ్ మహమూద్ ఓవర్లో వరుసగా 2 6s కొట్టగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఒక 6 and 4 కొట్టాడు. ఆ తర్వాత జేమీ ఓవర్టన్ బౌలింగ్లో ఒక 4 and 6 కొట్టి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అదే ఓవర్ లాస్ట్ బాల్కి బట్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా శివం దుబే చూసుకున్న ఒక ఎండ్లో అద్భుతమైన హాఫ్ సెంచరీ కొట్టాడు. దుబే టోటల్గా 34 బాల్స్లో 53 రన్స్ స్కోర్ చేశాడు. ఇంకా ఇండియా మొత్తం 20 ఓవర్స్లో 9 వికెట్స్ కోల్పోయి 181 రన్స్ స్కోర్ చేసింది. ఇంకా ఇంగ్లాండ్ బౌలర్స్లో సాకిబ్ మహమూద్ 3 వికెట్స్ తీసి ఇంగ్లాండ్ తరపున టాప్ బౌలర్గా నిలిచాడు. ఇంకా చేసింగ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ స్టార్టింగ్లో మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ ఓవర్లోనే ఫిల్ సాల్ట్ హర్షదీప్ బౌలింగ్లో 2 4లు కొట్టాడు. ఇంకా డకెట్ చూసుకున్న హర్షదీప్ సెకండ్ ఓవర్లో 3 బౌండరీలు కొట్టాడు. ఇంకా అక్షర్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 15 రన్స్ కొట్టారు. అప్పటికే 62 రన్స్ కొట్టిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రవి బిష్ణయ్ బౌలింగ్లో 19 బాల్స్లో 39 రన్స్ స్కోర్ చేసిన డకెట్ అవుట్ అవగానే ఆ నెక్స్ట్ ఓవర్లోనే అక్షర్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్ అవుట్ అయ్యాడు. తర్వాత రవి బిష్ణయ్ బౌలింగ్లో కెప్టెన్ జోస్ బట్లర్ కూడా 2 రన్స్కే అవుట్ అయిపోయాడు. ఒక సిచ్యువేషన్లో 62 for no lossగా ఉన్న స్కోర్ కాస్త 67 for 3గా మారిపోయింది. తర్వాత హ్యారీ బ్రూక్ అండ్ లివింగ్స్టన్ మధ్యలో ఒక చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. అప్పుడే ఒక కాంట్రవర్షియల్ డిసిజన్తో టీంలోకి వచ్చాడు హార్దిక్ రాణా. ఫస్ట్ ఇన్నింగ్స్లో హెల్మెట్కి బాల్ తగిలిన శివం దుబేకి కన్కషన్ సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణా టీంలోకి వచ్చాడు. ఇదైతే ఒక కాంట్రవర్షియల్ డిసిజన్గా మారింది. శివం దుబే ఒక ఆల్రౌండర్, మరి అతని ప్లేస్లో బౌలర్ అయిన హర్షిత్ రాణాని ఎలా సబ్స్టిట్యూట్ చేస్తారు అని. హర్షిత్ రాణా అయితే కన్కషన్ సబ్స్టిట్యూట్గా T20 ఫార్మాట్లో డెబ్యూ చేశాడు. ఏది ఏమైనా కానీ హర్షిత్ రాణా రావడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ మళ్ళీ బ్రేకులు పడ్డాయి. తను వేసిన సెకండ్ బాల్కే లివింగ్స్టన్ని అవుట్ చేశాడు. బట్ ఆ నెక్స్ట్ ఓవర్లోనే 18 రన్స్ సమర్పించుకున్నాడు. హ్యారీ బ్రూక్ రాణా బౌలింగ్లో టోటల్గా 2 6లు ఒక 4 బాది 25 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. బట్ ఆ నెక్స్ట్ ఓవర్లోనే వరుణ్ చక్రవర్తి తన మ్యాజికల్ బౌలింగ్ని బయటికి తీశాడు. ఆ ఓవర్లో 50 రన్స్ కొట్టిన హ్యారీ బ్రూక్తో పాటు బ్రైడెన్ కార్స్ని డకౌట్గా వెనక్కి పంపాడు. ఇంకా హర్షిత్ రాణా వేసిన నెక్స్ట్ ఓవర్లో జాకబ్ బెతల్ని అవుట్ చేయగా రవి బిష్ణయ్ జోఫ్రా ఆర్చర్ని బౌల్డ్ చేశాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 146 రన్స్కే 8 వికెట్స్ కోల్పోయింది. ఇంకా 3 ఓవర్స్లో 36 రన్స్ అవసరం కాగా ఇండియా కష్టపడకుండా సునాయాసంగా గెలుపొంది. ఇంకా మన ఇండియా బౌలర్స్లో రవి బిష్ణయ్ హర్షిత్ రాణా 3 వికెట్స్ తీయగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్స్ తీశాడు. హర్షదీప్ అండ్ అక్షర్ పటేల్ తలో ఒక వికెట్ తీశారు. ఇంకా ఈ విజయంతో ఇండియా 3-1తో సిరీస్ లీడ్లోకి వెళ్ళడంతో పాటు సిరీస్ని కైవసం చేసుకుంది. ఇంకా 5th మ్యాచ్లో గెలిచి ఈక్వేషన్ని 4-1 చేస్తుందేమో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.